హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాయి మీడియా. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త విద్యార్థులకు గుడ్ న్యూస్. సంక్రాంతి సెలవులు భారీగా పెంపు. వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు మొత్తం. ఇంక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. బడికెళ్లే పిల్లలకు అన్నిటికంటే ఇష్టమైనవి సెలవులు. స్కూల్కి ఎప్పుడెప్పుడు హాలిడేస్ ఇస్తారా అని ఆతృతగా ఎదురు చూస్తుంటారు. అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళి ఎంజాయ్ చేసేందుకు, ఫ్రెండ్స్తో కలిసి హాయిగా ఆడుకునేందుకు ఎప్పుడెప్పుడు టైం దొరుకుతుందా అని చూస్తుంటారు. ముఖ్యంగా తెలంగాణలోని పెద్ద పండుగలైన దసరా, సంక్రాంతి సమయాలలో అయితే హాలిడేస్ ఎప్పుడొస్తాయా అని పిల్లలే కాదు, వారితో పాటు తల్లిదండ్రులు కూడా చూస్తుంటారు. వారి నిరీక్షణకు ఫుల్ స్టాప్ పెడుతూ తెలంగాణ ప్రభుత్వం సంక్రాంతి సెలవులను ప్రకటించింది. జనవరి 11 నుంచి జనవరి 17వ తేదీ వరకు వారం రోజుల పాటు సంక్రాంతి సెలవులు ఇస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. పాఠశాలలు తిరిగి జనవరి 18 అంటే శనివారం తెరుచుకోనున్నాయి. సెలవులపై క్లారిటీ రావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లలను సొంతూరుకి తీసుకువెళ్లడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. సంక్రాంతి పండక్కి సొంతూరుకు వెళ్లి స్నేహితులు, బంధువులతో కలిసి ఆనందంగా గడిపేందుకు సిద్ధమవుతున్నారు. ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.